ప్రకాశం జిల్లా ఒంగోలులో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఒంగోలులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకలకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి రాజబాబు, ఎస్పీవి హర్షవర్ధన్ రాజుతో కలిసి ప్రత్యేక వాహనంతో పరేడ్ను పరిశీలించి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో వికసిత భారత్ స్వర్ణాంధ్ర 2047 లక్షల సాధనకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ సుమారు 200 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం, ప్రతి ఒక్కరి తలసల ఆదాయాన్ని సుమారు 36 లక్షలకు పెంచడం, ఏటా 15% పైగా వృద్ధి రేటు సాధించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని మంత్రి తెలిపారు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి చేయండి. ఇప్పుడు హర్షవర్ధన్ రాజు గారు ఐపీఎస్ ఇన్స్పెక్టర్ గౌరవనీయ మంత్రి ఉన్నటువంటి కమాండర్స్ అందరినీ కూడా పరిచయం చేస్తూ రెపరెపలాడే ఆ పతాకం మూడు రంగుల వస్త్రం కాదు, పదిలంగా కాపాడుకోండి అంటూ స్వేచ్ఛ వాయువుల్లో కలిసి ప్రపంచ వ్యాప్తంగా ఈ గిత్తలు మంచి పేరు సంపాదించుకున్నాయి. కోసం విశేషమైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు. అదిగో మరి వాటి తరఫున ఇప్పుడు జరుగుతున్నటువంటి శకటాలు మున్ముందుకి తరలి వస్తూ ఉన్నాయి. పంచాయతీ రాజ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్నటువంటి పంచనించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతూ ఉన్నారు. పతాకాన్ని అత్యంత అందంగా, సుందర సౌమ్యమానంగా వారు గౌరవంగా పైకి ఎత్తి పట్టుకుని ముందుకు నడుస్తూ ఉన్నారు. తెలియజేస్తూ ఆ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మరియు ఒకసారి గమనించండి. ప్రమాదం జరిగినప్పటికీ రోడ్డుపై వెళ్తున్న కొన్ని వాహనాలు అక్కడ ఆగకుండా ముందుకు వెళ్తున్నాయి. మరికొందరు అయితే అత్యుత్సాహంతో ఫోటోలు, వీడియోలు తీసే పనిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా చాలా మంది ఎవరో ఒకరు చూసుకుంటారని భావించి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఒక ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి మీరు చేసే ఒకే ఫోన్ కాల్ కూడా ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు. అయితే ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడు ఈ ప్రమాదాన్ని గమనించి
Green from school. Today I'm telling about Tiranga. Tiranga have three colors: sand, light, green. Tiranga have Ashoka Chakra. Ashoka సార్ రెడీ 1 2 3 అంటాం సార్ రెడీ 1 2 3 వందే మాతర గీత రచనకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి పౌరుడు వందే మాతరం సందేశాన్ని ఆచరిస్తూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడేలా చేసి దేశాభివృద్ధికి తన వంతు బాధ్యతలను నిర్వర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిస్తుంది. మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర 2047 విజన్తో ముందుకు సాగుతున్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను సుమారు 200 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం, ప్రతి వ్యక్తి తలసరి ఆదాయాన్ని సుమారు 36 లక్షలకు పెంచడం, ఏటా 15% పైగా ఆర్థిక వృద్ధి సాధించడం మన ప్రధాన లక్ష్యాలు. మన జిల్లాలో జరుగుతున్న మరియు జరగబోవు వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీ ముందు ఉంచడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా గత 2 సంవత్సరాల్లో 2,26,970 మంది లబ్ధిదారులకు 2,311 కోట్ల రూపాయలను ప్రతి నెల మొదటి తేదీన పేదల సేవల ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. దీపం 2 పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల చొప్పున జిల్లాలోని 3,15,128 మందికి 120,75 కోట్ల రూపాయలు అందజేయడం జరిగింది. తల్లికి వందనం పథకం ద్వారా గడిచిన 2 సంవత్సరాల్లో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న 2,04,94 మంది అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున 600,48 కోట్ల రూపాయలను అందించడం జరిగింది.